హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఈరోజు నేనైతే ఈజీగా శారీ ఫాల్స్ స్టిచ్ చేసుకోవడం అయితే చూపిస్తున్నాను. ఇంకా మనం బ్లౌజెస్ వరకు నేర్చుకోలేదు, జస్ట్ ఫాల్స్ ట్రై చేయండి. నో బిగినర్స్కి ఇలాంటివి అయితే సింపుల్గా నేర్చేసుకోవచ్చు. ముందుగా ఒకేసారి బ్లౌజులు కాకుండా ఇలా అంచులు కుట్టుకోవడం, ఫాల్స్ కుట్టుకోవడం ఇలాంటివి స్టార్ట్ చేసాము అంటే నెక్స్ట్ మనకి స్టిచ్చింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఫాల్స్ వల్ల కూడా మనకు చాలా ఇన్కమ్ ఉంటుంది. ఒక 5-6 శారీస్ కన్నా ఈజీగా వేసుకుంటాం కదా, అలా కూడా ఇన్కమ్ వస్తుందన్నమాట. ముందుగా అయితే అంచులు స్టిచ్ చేస్తున్నాను. చీరకి క్రాస్ ఉందో లేదో చూసుకోండి, చూసేసి క్రాస్ తీసేసుకోండి. తీసేసి అప్పుడు అంచులు స్టిచ్ చేసుకోవాలి. చీర క్రాసులు తీయడం కూడా మీకు తెలియట్లేదు అంటే కామెంట్ చేయండి. ఈజీగా చీరకి క్రాస్ ఎలా తీసుకోవచ్చో నేను వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. పీకో అయితే చేయట్లేదు, చెప్పాను కదా. మా పల్లెటూర్లలో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను, మా పల్లెటూర్లలో ఎక్కువ కాస్ట్ పెట్టరండి. అందుకని పీకో బాగా హెవీగా కొంచెం మనీ ఇచ్చే వాళ్ళకైతేనే పీకో చేస్తాను. పీకో మిషన్ కూడా ఉంది, కానీ నార్మల్గా స్టిచ్ చేసే వాళ్ళకి నార్మల్గానే స్టిచ్ చేస్తాను. మనీ ఇచ్చే వాళ్ళకి మనం అంత ఎఫర్ట్ పెట్టి పీకో స్టిచ్ చేసినా మనకు అంత ఇవ్వాలి. అంచులు అయితే స్టిచ్ చేస్తూ ఉన్నాను అనమాట. దీనికి ఫాల్ స్టిచ్ చేయడం ఎలాగో నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. టైలరింగ్ కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఇవి ఫస్ట్ టిప్ అనమాట. ముందుగా ఫాల్ స్టిచ్ చేసుకుంటూ ఉంటే మనం తర్వాత బ్లౌజెస్లోకి అనేది దిగచ్చు. ఇదిగోండి, ఒక ఇంత ఉండేటట్టుగా, ఒక జాన్ అంటారు తెలుసు కదా, అంత ఉండేటట్టుగా టేప్లో అయితే ఒక 10 ఇంచెస్ ప్లేస్ అయితే లోడ్ పెట్టుకోండి అంచు నుంచి. దీనికి ఫాల్ అయితే స్టిచ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం సగం అయితే మడిచేసేయండి లోపల పార్ట్కి. రఫ్ లాగండి స్టార్టింగ్లో. అందుకోండి ఈ విధంగా అంచుకి కొంచెం లైట్గా వదిలిపెట్టండి. మన చివరి అంచు ఉంటుంది కదా, అంచుకి కొంచెం లైట్గా వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టేసి స్టిచ్ చేయండి. నారాయణ పట్టు శారీ తెలుసు కదా, ట్రెండింగ్లో ఉన్న శారీ, ఆ శారీకే ఫాల్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలా మన చేతిలో, ఈ చేతిలో కూడా అడ్జస్ట్ చేసుకుంటూ, ఇక్కడ క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ అంచు సేమ్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. తొందరగా లాగిచ్చేయకండి, ఇక్కడే చీరకు ముడతలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఇక్కడే జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో ఫాల్ని పట్టుకోండి, రైట్ సైడ్తో చీరను పట్టుకోండి. చీర అంచుని రైట్ సైడ్తో పట్టుకోండి, లెఫ్ట్ సైడ్తో పట్టుకోండి. రెండు అంచుల్ని కలిపి ఇలా అయితే పెట్టేసుకోండి. చేసుకోవాలన్నమాట. రెండు కలిపేసి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి. ఇటు సైడ్ మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారంటే లెఫ్ట్ సైడ్ కూడా మనకి చక్కగా నీట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. చివరి వరకు క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి, స్టిచ్ చేసుకుంటూ ఉండండి. ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే అయిపోయిందనమాట. ఫాల్ అనేది ఎండింగ్కి వచ్చేసింది. కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికైతే మడిచిపెట్టేసి స్టిచ్ వేసేయండి. కంప్లీట్ అయింది. ఇప్పుడు అసలు టాస్క్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్దే అసలు మెయిన్ పార్ట్, ముడతలు రాకుండా ఎలా కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి. దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ అనమాట మన ఫాల్ నేర్చుకోవడంలో. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం రఫ్ లాగండి, స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. సూదిని పైకి ఎత్తకండి, నీడిల్ అనేది కిందే ఉంచేసి పాదాన్ని లేపండి.
టర్న్ చేసుకోండి మీ వైపుకి. ఇప్పుడు ఎటువంటి మడతలు రానికుండా 2 హ్యాండ్స్తో పని ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదిగోండి ఇలా ఒక హ్యాండ్ ముందుకు పెట్టండి, ఒక హ్యాండ్ వెనక వైపు పెట్టండి. ఇలా పెట్టుకుంటే మనకు ముడతలు అనేవి రావు, నీట్గా వస్తుంది. వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కొన్ని చోట్ల ప్లేసెస్లో మీరు అనేది మిస్ అయిపోయి కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఫాస్ట్గానే చెప్తున్నాను కదా, మీకేం బోర్ అనిపించకుండా. ఇంతకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంతే, 2 హ్యాండ్స్. ఒక హ్యాండ్ ఏమో ఇక్కడ పెట్టుకోవడం, ఇంకో హ్యాండ్ ముందు వైపు పెట్టుకోవడం, మూతలు రానికుండా టైట్గా పట్టుకోవడం. టైట్గా అంటే మరీ లాక్ కాదు, కొంచెం అలా సపోర్ట్కి చేయి పెట్టుకోండి. అలా అంతే. ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడమే కాదు, 2 హ్యాండ్స్ పెట్టి ఇటు సైడ్ క్లాత్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కూడా మన క్లాత్ ఒక్క చోటే ఉండిపోయి కూడా ముడతలు వచ్చేస్తాయి. ముడతలు రాకుండా అంటే ఈ క్లాత్ను కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను చూసారా, ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నా, ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నా, ఇక్కడ 3 సైడ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. అప్పుడు ముడతలు అనేవి రావు, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అవుతుంది. ఫాల్ నచ్చినా కూడా మీకు బ్లౌజెస్ మీకు వేస్తారు తెలుసా. మనకు వచ్చిన పనిని 100% ఇచ్చామంటే మళ్ళీ రిటర్న్ వస్తారు కస్టమర్స్. ఇదిగోండి, క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. అంటే 2 హ్యాండ్స్ పెట్టుకోండి, ఇక్కడ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి. తొందరపడకండి, అస్సలు టెన్షన్ అనేది వద్దు. స్టిచ్ చేయండి. ఒక గోల్ అంటూ ఉంచుకోండి. నేను క్లిక్ అవ్వాలి, ఫస్ట్ నావి నేను కుట్టుకోవాలి, నేను ఒకళ్ళ దగ్గర కుట్టించుకోకుండా నావి నేను కుట్టుకోవాలన్న గోల్ అనేది ఫిక్స్ అవ్వండి. మనది కుట్టుకొని మనం స్టిచ్ చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒక కస్టమర్ సక్సెస్ అవుతారు, ఆ కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్, అలా మనకి మూవ్ ఆన్ అవుతాం అన్నమాట ముందుకి. చివరికి అయిపోయింది, రఫ్ లాగింది, కంప్లీట్ అయిపోయింది అనమాట ఫాల్ స్టిచ్ చేయడం. లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. నేను ఇటు సైడే చూపించాను కదా ఇప్పటివరకు. ఇదిగోండి, ఇటు సైడ్ చూడండి, అసలు ఫాల్ స్టిచ్ చేసినట్టే లేదు, చూసారా. ఎక్కడ కొంచెం కూడా ముడతలు రావు. మనం స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్ అలా ఉంటుంది అనమాట. ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది, చూసారా. అసలు ఎక్కడ ముడతలు లేవు, అంత బాగా వచ్చిందో ఫినిషింగ్ కూడా. ఇలా ఉంటే ఇంకా కస్టమర్ మనకి ఏం పేరు పెడతారు, ఇంకో చోట వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు, ఇంత పర్ఫెక్ట్గా మనం వర్క్ ఇచ్చామంటే. ఇంతకీ నా వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.